హలో మాస్టరు. ఏమండే మేడం గారు, నేను చేసే టొమాటో రైస్ రుచి ఉంటుందండి. పుల్ల పుల్లగా, అక్కడక్కడ జీడిపప్పు పలుకులు, మీల్ మేకర్ ముక్కలు తగులుతూ తగ్గేదేలే అన్న రేంజ్ లో ఉంటుందండి. టొమాటో రైస్ పెట్టుకొని ఉడకబెట్టిన కోడిగుడ్లు నంచుకొని తినండి, కాంబినేషన్ సెట్ ఉంటుంది. ఇవాళ మీకు పక్కా కొలతలతో పొడి పొడిలాడే టమాటో రైస్ ఎలా చేయాలో చాలా తేలిగ్గా చెప్పేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇవాళ మనం చేసే టమాటో రైస్ ఒక నలుగురికి ఈజీగా సరిపోతుంది. ముందుగా ఒక 5 టమాటాలకి తలలు తీసేయండి. అలాగే ఒక 2 ఎర్రగడ్డల్ని మీడియం సైజ్ ముక్కలుగా నరుక్కోండి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలకి పొట్టలో ఘాటు పెట్టుకొని పుదీనా కొత్తిమీరని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి. ఇప్పుడు 1.5 గ్లాసు లేదా 375 గ్రాముల బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టేయండి. కొలత గ్లాస్ ని పక్కనుంచుకోండి, ఎందుకో తర్వాత చెప్తాను. ఆ తర్వాత తలలు తీసేసిన టమాటాలని కుక్కర్లో వేసి ఒక గ్లాసుడు మంచినీళ్లు, కొంచెం రాళ్ళుప్పు వేసి 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేయండి. ఇప్పుడు ఉడికి చల్లారిన టమాటోలని మిక్సర్ జార్ లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. టొమాటో రైస్ లోకి 3 మరాఠీ మొగ్గలు, 1 జాపత్రి, 5 లవంగాలు, 3 యాలుకలు, కొంచెం దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, కొంచెం షాజీరా, 2 బిర్యానీ ఆకుల్ని పక్కన ఉంచుకోండి. రిఫరెన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక నాన్ స్టిక్ కడాయిలో 3-4 స్పూన్ల నెయ్యి వేసి ముందు భాగంలో చూపించిన మసాలా దినుసులన్నీ వేసి బాగా వేగనివ్వండి. ఇష్టమున్న వాళ్ళు జీడిపప్పు పలుకుల్ని వేసి ఎర్రగా వేపుకోండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, ఒక 5 పచ్చిమిరపకాయ చీలికల్ని, ఒక చిటికెడు ఉప్పుని వేసి ఉల్లిపాయలు లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఆ తర్వాత చాలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా ఒక 5-6 నిమిషాలు చక్కగా వేపుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాక టొమాటో గుజ్జు వేసి ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే ఒక నిమ్మకాయని పిండి టొమాటో గుజ్జుని బాగా ఉడకనివ్వండి. టొమాటో రైస్ బాగా పొడి పొడిలాడుతూ రావాలంటే కొలత గ్లాస్ తో 3 గ్లాసుల మంచినీళ్లు, మరీ అంత బిరుసుగా వద్దు అనుకుంటే 3.5 గ్లాసుల మంచినీళ్లను పోసుకోండి. ఇందులోకి తుంచుకున్న పుదీనాని, తరిగిన కొత్తిమీరని, ఇష్టం ఉంటే చిన్న సైజ్ మీల్ మేకర్ ని వేసి నీటిని తెరల కాగనివ్వండి. నీరు రుచి చూస్తే సముద్రపు నీరులాగా ఉప్పగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఎసరు మరిగాక 1.5 గ్లాసులు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బియ్యం విరిగిపోకుండా ఒకసారి నీట్ గా కలుపుకోండి. నీరు ఆల్మోస్ట్ ఇంకిపోతాయి అన్న సమయంలో కింద నుండి ఒకసారి కలుపుకొని ఉప్పు సరి చేసుకోండి. అదేదో ఉద్యమం లాగా ఓ తిప్పేయకండి, అన్నం మొత్తం సంగటైపోతుంది, జాగ్రత్త. చివరిగా ఒక 10 నిమిషాలు పెనం మీద పెట్టి నీరు మొత్తం ఇంకిపోయేదాకా ఉంచుకోండి. పొడి పొడిలాడే టమాటో రైస్ రెడీ అయిపోతుంది.